హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో ఓ మంచి దీపావళి స్పెషల్ స్వీట్ ఐటెమ్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాజు కట్లీ. ఇది మనకి పర్ఫెక్ట్‌గా చేయాలే కానీ స్వీట్ షాప్స్‌లో లాంటి కరెక్ట్ టెక్స్చర్, షేప్‌తో పాటు టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మీరు ఇంతే కొలతలతో ఇదే ప్రాసెస్‌ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. ఇంట్లో చేశానంటే ఎవ్వరు నమ్మరు. సాఫ్ట్ టెక్స్చర్‌తో, సేమ్ టేస్ట్‌తో, సేమ్ స్వీట్ షాప్‌లో కొన్న టేస్ట్ లాగా రావాలంటే ఖచ్చితంగా ఈ ఈ ప్రాసెస్‌లోనే చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకి చూడండి. చివర్లో ఒకవేళ పాకం కరెక్ట్‌గా రాకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు చిన్న చిన్న టిప్స్ ఇస్తాను. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు ఈ కాజు కట్లీ ప్రిపరేషన్‌ని చూసుకుందాం. ఒక కప్పు కరెక్ట్‌గా కొలుచుకున్న కాజుని తీసుకోవాలి. మనం ఎంతైతే కాజు తీసుకుంటామో అంతే షుగర్‌ని తీసుకుంటాం. కనుక కరెక్ట్‌గా కొలిచి తీసుకోండి. ఈ కప్పుతో ఒక కప్పు కాజుని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. వీలైనంత మెత్తటి పొడిని మీరు తయారు చేసుకోండి. అలాగైతేనే కాజు కట్లీ టెక్స్చర్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూసారుగా ఇలా ఫైన్ పౌడర్ లాగా మనం తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత మెత్తగా తయారు చేసుకుంటే మన కాజు కట్లీ అనేది అంత మెత్తగా వస్తుంది. సాఫ్ట్ టెక్స్చర్‌తో రావాలి అంటే దీన్ని కరెక్ట్‌గా మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు కాజు తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఈ కాజు ఇంకా షుగర్ క్వాంటిటీ అనేది ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతేనే అది మనకు షుగర్ టేస్ట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు వరకు వాటర్‌ని పోసుకొని షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం ఈ వాటర్‌తో కలిసిపోయేంత వరకి దీన్ని కలుపుకోవాలి. ఇలా ఓ 5 మినిట్స్ మరిగిన తర్వాత మనకి చిన్న చిన్నగా బుడగలు బుడగలుగా వస్తూ ఈ షుగర్ సిరప్ అనేది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మనము కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాము. ఇలా మనకిప్పుడు లైట్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా! ఇది కాస్త డార్క్ వచ్చేంత వరకి మనం దీన్ని మరిగించుకోవాలి. స్ట్రింగ్ అనేది హార్డ్ స్ట్రింగ్ రావాలి. అలా హార్డ్ స్ట్రింగ్ వచ్చేంత వరకి మనము ఖచ్చితంగా దీన్ని మరిగించుకోవాలి. ఎవ్రీ మినిట్‌కి మీరు దీన్ని చెక్ చేసుకుంటూనే ఉండండి. చూసారుగా ఇలా హార్డ్ స్ట్రింగ్ వచ్చిందంటే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాజు పౌడర్‌ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదే మనకు కరెక్ట్ టెక్స్చర్. ఇలా హార్డ్ స్ట్రింగ్ వచ్చేంత వరకు మనం షుగర్ సిరప్‌ని మరిగించుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కాజు పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనకి కాస్త అక్కడక్కడ చిన్న చిన్న లంప్స్ లాగా ఉన్నాయి కదా! ఇవన్నీ షుగర్ సిరప్‌లో కలిసిపోయేంత వరకి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త వేడెక్కుతున్నప్పుడు కాజులో ఉండే ఆయిల్ రిలీజ్ అవుతూ మంచి పేస్ట్ లాగా అవుతుంది. చూసారు కదా! ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఓ మంచి క్రీమీ టెక్స్చర్ ఉన్నట్టుగా ఇది మనకు కనిపిస్తుంది కదా! ఇలా అయ్యేంత వరకు కూడా మనము పొడిని బాగా కలుపుకోవాలి. ఇది తొందరగా మాడిపోతూ ఉంటుంది. మనం కంటిన్యూయస్‌గా దీన్ని కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటేనే ఈ కాజు పొడి అనేది కింద కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఇలాచీ పొడి, అలాగే హాఫ్ స్పూన్ నిమ్మ ఉప్పుని వేసుకోండి. మీకు నిమ్మ ఉప్పు దొరికితే నిమ్మ ఉప్పు వేసుకోండి. లేదంటే లెమన్ జ్యూస్ వేసుకున్నా సరిపోతుంది. కానీ నిమ్మ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇది మనకి కాస్త ఇలా ముద్ద అవుతూ స్టిక్కీగా అవుతుంది. ఇలా మనకి కలుపుతూ ఉన్నప్పుడు ప్యాన్‌కి అంటుకోకుండా స్పూన్‌తో పాటు వస్తుందో అప్పుడు దాన్ని చిన్న ముద్దలాగా తీసుకొని మనము చేతిలో వేసుకొని ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది మనకి మంచి రౌండ్ ఫార్మ్‌లోకి అవుతుందో అప్పుడు మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చూసారు కదా! ఇలా మనకు చిన్న ఉండలాగా ఫార్మ్ అవుతుందంటే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనిచ్చుకోవాలి. ఇలా ఓ 5 మినిట్స్ మనకి చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌కి కాస్త ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లేట్ మొత్తం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కాజు మిక్స్‌ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలాగైతే మనం కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు మనం కలుపుకుంటే అంత సాఫ్ట్‌గా అవుతుంది. ఇలా 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మనం సాఫ్ట్‌గా కలుపుకుంటేనే కాజు కోసం మనము ప్లేట్‌కి గ్రీస్ చేస్తున్నప్పుడు కరెక్ట్ షేప్‌లోకి వస్తుంది. చూసారు కదా! ఇలా మెత్తటి పేస్ట్ లాగా మనం మంచిగా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్‌గా అవుతుందో చూసారు కదా! ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకు కాజు అనేది కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది.
ఇప్పుడు మనం మరొక ప్లేట్‌ని తీసుకొని దానికి కాస్త ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసిన కాజు మిక్స్‌ని దీని మీద వేసి మంచి ఒక మరీ సన్నటి లేయర్ లాగా కాకుండా, మరీ థిక్ లేయర్‌లా కాకుండా మీడియం సైజ్‌లో ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకి వీలైనంత వరకి చేత్తో ప్రెస్ చేసుకొని, తర్వాత ఒక రోలర్ తీసుకొని, దానికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని, మరి కాస్త రోల్ చేసుకోవాలి. నా దగ్గర లైన్స్ ఉన్న రోలర్ ఉంది. మీ దగ్గర సాఫ్ట్ రోలర్ ఉంటే దాంతో వాడుకోండి. చాలా సాఫ్ట్‌గా వస్తుంది పైన స్కిన్ అనేది. దీన్ని ఒక స్క్వేర్ లాగా మనం షేప్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా స్క్వేర్ షేప్ చేసుకుంటే మనకు డైమండ్ షేప్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు చల్లారనిచ్చుకోవాలి. ఇది కాస్త మనకు చల్లారితేనే మనం కట్ చేసినా కానీ విరిగిపోకుండా, మెత్తబడకుండా ఉంటుంది. ఇలా ఓ 1 అవర్ పాటు దీన్ని చల్లారనిచ్చిన తర్వాత సిల్వర్ లీఫ్ ఉంటుంది కదా! మీకు అన్ని రకాల సూపర్ మార్కెట్‌లో కానీ, కిరాణం షాప్స్‌లో కానీ ఇది అవైలబిలిటీగా ఉంటుంది. మీకు అక్కడ దొరకకపోతే ఆన్‌లైన్‌లో, అమెజాన్‌లో కూడా అవైలబిలిటీగానే ఉంది. దీన్ని ఇలా పైన అతికించుకోవాలి. స్వీట్ షాప్ వాళ్ళు కూడా దీన్ని ఇలా పైన అతికించుకుంటారు కదా! మనం కూడా అలాగే అతికించుకుందాము. ఇప్పుడు ఇలా సిల్వర్ లీఫ్‌ని మొత్తం అంటికించుకున్న తర్వాత చేత్తో కాస్త దీన్ని నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పైన ఏదైనా ఊడుతున్నట్టు అనిపించినా అది కాస్త ప్రెస్ అయిపోతుంది. నా దగ్గర డైమండ్ షేప్ కట్ చేసుకోవడానికి ఇలాంటి కట్లెట్ షేపర్ ఉంది. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఎలా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం దీంతో కట్ చేసుకుందాము. ఇలా షేపర్‌తో కాస్త నొక్కి పెట్టి పక్కకు జరిపినట్టయితే అది మనకు డైమండ్ షేప్‌లోకి వచ్చేస్తుంది. ఇలాగే మొత్తం పిండిని కూడా మనం తయారు చేసుకోవాలి. చూసారు కదా! అన్నీ మనకి ఇలా డైమండ్ షేప్‌లోకి వచ్చాయి. ఇలాగే అన్నింటిని మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి ఇలా దీంతో కట్ చేస్తేనే నాకు పర్ఫెక్ట్ షేప్ లాగా వస్తుంది. కాజు కట్లీ పర్ఫెక్ట్ షేప్‌లోకి కానీ, దాని కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా రావడం కోసం కానీ, నేను టిప్స్ చెప్తానని చెప్పాను కదా! ఒకవేళ మీకు షుగర్ సిరప్ అనేది స్ట్రింగ్ కన్సిస్టెన్సీకి రావట్లేదు అని అనిపించినప్పుడు, కాస్త పల్చగైన ఈ పిండి మిక్స్ ఒక హాఫ్ స్పూన్ వరకి కార్న్ ఫ్లోర్‌ని వేసుకొని బాగా కలుపుకోండి. మీకు కరెక్ట్‌గా కన్సిస్టెన్సీకి వస్తుంది. ఒకవేళ మనకిది చాలా హార్డ్‌గా అయింది అని అనిపిస్తే, మరి కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. అప్పుడు అది మనకు మంచి కన్సిస్టెన్సీకి వస్తుంది. లైన్స్ లేని సాఫ్ట్ రోలర్‌ని వాడండి. ఎందుకంటే నాది చూసారు కదా! పైన ఇలా జస్ట్ లైన్స్ లైన్స్ లాగా వచ్చింది. ఇలాంటి డైమండ్ కట్లెట్ షేపర్ అవైలబిలిటీగా మీ దగ్గర లేకపోతే ఎలా కట్ చేసుకోవాలో నేను మీకోసం కాస్త పిండిని ఉంచి పెట్టాను. దీంతో ఇప్పుడు నేను మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం చేత్తో కాస్త రౌండ్ షేప్ లాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని నైఫ్‌తో ఫస్ట్ స్ట్రెయిట్ లైన్స్ కట్ చేసుకోండి. స్ట్రెయిట్ లైన్స్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ లైన్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్రాస్ లైన్‌ని ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా క్రాస్ లైన్స్ కట్ చేసుకోండి. చూసారు కదా! మీకు మిడిల్‌లో మంచి డైమండ్ షేప్స్ కనిపిస్తున్నవి. ఇది మనకు కాస్త పల్చగా అయింది. జస్ట్ మీకు చూపించడం కోసమే నేను దీన్ని ఇలా ఉంచుకున్నాను. చూసారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డైమండ్ షేప్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇంతే సింపుల్‌గా కాజు కట్లీని మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాము. ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ఈ దీపావళికి ఈ కాజు కట్లీని మీ ఇంట్లో కూడా మీరు తయారు చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇది ఇంట్లో తయారు చేశారంటే అసలు ఎవ్వరు కూడా నమ్మరు. స్వీట్ షాప్‌లో నుంచి తెచ్చిన లాంటి టేస్ట్, టెక్స్చర్‌తోనే ఉంటుంది. ఈ ప్రాసెస్‌ని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.